వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ప్రకాశం జిల్లాలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే దర్శించుకున్నారు. ఆయనతో పాటు మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి అన్న రాంబాబు, దుర్గాకుమారి పాల్గొన్నారు. విజయనగరం జిల్లా PACS చైర్మన్ గా దంతులూరి ప్రదీప్ రాజు నియమితులయ్యారు. ఈ శుభ సందర్భంగా దెంకాడ గ్రామంలో ఉన్నటువంటి మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డెంకాడ మండల తెలుగు యువత జనరల్ సెక్రటరీ సుబ్బవరపు బుజ్జి నాయుడు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ఉపమాక శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భారీగా భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనం కలిగేలా ఆలయ అధికారులు, అర్చకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా నక్కపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. చూడు గురుగారు అంట తెల్లవారుజామునే 3 గంటల నుండి మేలుకొలుపు తిరుక్కుని వైకుంఠ ఏకాదశి నాడు ఉప్మాకి నడిచి వస్తామండి. 25 కిలోమీటర్ల దూరం నుండి అక్కడి నుంచి కూడా ఇక్కడికి నడిచి వచ్చామండి. కానీ చీడిపత్తూరు గ్రామం నుండి వచ్చామండి. వస్తే నడిచి వచ్చిన వాళ్ళకి ఫ్రీ దర్శనం ఇవ్వకుండా ఇలాగా ఇక్కడ విజయపి దర్శనం పెట్టి మమ్మల్ని వెనక్కి పంపించేశారండి. మరి ఆ గోవింద 7 గంటల వాడికి దర్శనం మాకు కలగనివ్వలేదు. ఇలా మరి నడిచి వచ్చిన వాళ్ళకి ప్రత్యేక దర్శనం ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. జై శ్రీరామ్. ఏకాదశి సందర్భంగా ఉప్మాక వెంకన్న స్వామి ఇక్కడ ఉత్తరధార దర్శనం చాలా దిగ్విజయంగా జరిగింది. ఈ యొక్క ఉప్మాక వెంకన్న స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామితో సమానంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా అనితమ్మ గారు కూడా చేస్తున్నారు. ఇక్కడ ఈ యొక్క ఉప్మా వెంకన్న స్వామి దర్శనం చాలా చక్కగా మాకు జరిగింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక అగ్రహారంలో గరుడాద్రి పర్వతంపై
స్వయం వ్యక్తంగా వేయించేసి ఉన్న శ్రీ కలికి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు వైకుంఠ శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తరద్వార దర్శనాన్ని అనుగ్రహించినటువంటి స్వామివారికి ఉత్సవమూర్తులకి ఇప్పుడు రంగనాథుల అలంకారంతో భక్తులందరికీ దర్శన సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుంది. భక్తుల సౌకర్యం కోసం స్వామివారి దర్శనాన్ని ఇలా సాయంత్రం 5 గంటల వరకు ఇలా ఇవ్వడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. అగో చూడు గురుగారు అంట. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పన్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ అప్పన్న మాట్లాడుతూ న్యూ ఇయర్ వేడుకల్లో ఎవరైనా మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరమన్నారు. నేను ఇన్స్పెక్టర్ పాయకరావుపేట పోలీస్ స్టేషన్. నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని అందరం బాధ్యతంగా సురక్షితంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నూతన సంవత్సర దినోత్సవ వేడుకల్లో కొన్ని జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ పాటించాలి. అందులో విచ్చలవిడిగా మద్యం సేవించి వాహనాలు నడపరాదు. ప్రతి చోట డ్రంక్ అండ్ డ్రైవ్లు చేయబడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలి. అర్ధరాత్రి వరకు డీజే సౌండ్లు అలాంటివి అనుమతించబడదు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించరాదు. అలాగే ఈవ్ టీచింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయి. మైనర్కి వెహికల్స్ ఇవ్వడం కానీ మైనర్కి వెహికల్ ఇచ్చి ప్రమాదాలకు గురైన వారిపైన కఠిన చర్యలు తీసుకోబడతాయి. అలాగే బైక్ రేసులు కానీ అతి బాణసంచా కాల్చడం కానీ నిషేధించడమైనది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. రోడ్లపై గుంపులుగా ఉండి అడ్డంకులు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోబడతాయి. దయచేసి అందరూ కూడా పోలీస్ శాఖ సహకరించండి. బాధ్యతంగా సురక్షితంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని పోలీస్ శాఖ వారి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం దుగ్గుదూరు పల్లెగూడెం సమీపంలో దొరల శ్మశానంలో నిర్మించినటువంటి సీసీ రోడ్డు నిర్మించి 4 నెలల కాకముందే రోడ్డు బీటలు వారింది. ఇరువైపులా గ్రావెల్ బెరము లేకపోవడంతో పాదచారులు ప్రమాదం బారిన పడుతున్నామన్నారు. రోడ్డుకు వెయ్యమని అధికారులను అడుగుతుంటే ఎవరూ స్పందించడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో చిట్టిబాబు, చంద్రారావు, శ్రీను పాల్గొన్నారు. నమస్తే అండి. కాదులూరు మండలం అండి. దుగ్గుదూరు శివర పల్లుగూడెం రోడ్డు శ్మశానాలకి సిమెంట్ రోడ్డు వేశారు. ఆ సిమెంట్ రోడ్డు వేసారు ఇన్ని లక్షలని అన్నారు. ఇంకా ఏం బెరమో గట్ట వేయలేదు. దానికి ఏమి వేయకుండా వదిలేశారండి. వెళ్ళి అడిగితే అక్కడ డబ్బులు సరిపోయి అంటున్నారండి. స్థలం అండి ఇది. ఎవరు దీన్ని ప్రపోజల్ పెట్టారో చాలా విశేషమైందని, చాలా మంచిదండి ఈ కార్యక్రమం. కానీ దీంట్లో వెనకమాల చెత్త పోయటం అనేది బట్టి మా పాపం అండి. ఓ మనిషిని అవసరమైతే పెట్టగలిగితే చాలా ఉత్తమంగా ఉంటుందండి. లక్షలకు వచ్చి పెట్టి రోడ్ సిమెంట్ రోడ్ వేసారండి. గ్రావెల్ గట్ట వేయటండి. సిమెంట్ రోడ్డు అమ్మ వేసింది ఇరిగిపోతుందండి. గ్రావెల్ తోలితే సిమెంట్ రోడ్డు ఎరగకుండా ఉంటుందండి. కాబట్టి మీరు గ్రావెల్ తొందరగా తోలుతారని కోరుకుంటున్నామండి. గ్రావెల్ తోడకపోవడం వల్ల మనిషికి ఓడిపోయాడండి. తోలితే అంతా మనిషి పడకుండా ఉండకపోను అయ్యాల పంచాయతీ నిరసన వల్ల జరగలేదు ఇది. కాబట్టి పంచాయతీ కొంత ఇక్కడ చెత్త గడ తోలుతున్నారు. ఇది శ్మశానం అండి. ఇక్కడికి అసలు చెత్త గడ తోలకూడదండి. దానికి కాబట్టి తొందరగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తరం ద్వారం వైకుంఠ దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఉత్తర ద్వార దర్శనం నుండి విష్ణువును పూజించడం ద్వారా మోక్షం లభిస్తుందని ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని భక్తితో కొలిస్తే జన్మజన్మల పాపాలను తొలగిస్తుందని భక్తుల నమ్మకం.
शन्नो मित्रस्य वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे। నిర్మల్ జిల్లాలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని దేవరకోట దేవస్థానంలో స్వామివారికి ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేల సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ ఆమెడ శ్రీనివాస్ అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తాళరేవు మండలం గాడి మొగ పంచాయతీ లక్ష్మీపతిపురం గ్రామంలో ప్రభుత్వ సిహెచ్సి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బారాజు విచ్చేశారు. గత ప్రభుత్వం ఇంటి పట్టాలు జారీ చేసిన వాటి స్థలం ఎక్కడుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని గ్రామ మహిళలు ఆరోపించారు. ఈ విషయంపై ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధ్యతలు అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. అందరికి ఇచ్చారు, గాడమాకి ఇచ్చాడు, చిన్నవలసిన పెద్దవలసిన అందరికి ఇచ్చాడు. మాకు మాత్రం స్థలాలు చూపించలేదు, ఏమీ చూపించలేదు. మేము ఏమైనా ఇప్పుడు ఏమన్నా తలాలు కట్టుకుందామని మీకు తలాలు ఇచ్చేసాడు కదా అని చెప్తున్నారండి. చూపిస్తుంటే మరి ఏమన్నా చేయాలనేసి ఆయన మా జరుపుకున్న వాళ్ళందరూ బాబురావు గారు తెలుసు కదా సార్, టీడీపీ బయటనే తిరిగారు సార్. ఎల్లో టవల్ వేసుకుని ఫోటోలు వచ్చినాయి అని టీడీపీలో వెళ్ళాడు. వైసీపీ రాగానే ఆడాటో అంటించి ఇల్లు ఊళ్ళో లేకుండా చేస్తామని ఇంత బెదిరించారు సార్. కానీ మాకు న్యాయం చేస్తారని మేము మీ వైపు ఉండి మిమ్మల్ని గెలిపించారు సార్. మాకు ఇప్పుడు కూడా న్యాయం జరగట్లేదు సార్, తెలుసు. ఇప్పుడు రాలేదు సార్, కానీ ఇప్పుడు కొంచెం సపోర్ట్ గా ఉంది సార్. నన్ను ఎవరు ఏం పీకలేరు, నాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది. పేరుతో అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ధర్మసానములో వచ్చే ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ఇసుకపూడి గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం యందు ఉత్తర ద్వార భక్తులకు దర్శనమిచ్చారు. ఈ పర్వదినాన్ని స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. నూతన ధర్మకర్తల మండలిలో ఎక్కడా లేని ఉత్సాహం నెలకొంది. గుడి కమిటీ, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. వెంకటేశాయ. భక్తులు 50 మంది కూడా ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం ప్రతి చోట కూడా జరుగుతూ ఉంటుంది. అటువంటిది శ్రీరంగంలో మొట్టమొదట శ్రీరంగంలో జరిగింది. ఈ యొక్క స్వామి యొక్క దర్శనం చేసుకుని అందరూ కూడా తరించవలసిందిగా కోరుతున్నాం. వెంకటేశాయ. ఓ నమో వెంకటేశాయ. అమ్మాయిపేట మండలంలో ఉన్న జక్కన్ శెట్టివారి పాలెంలో వేయించేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ముక్కోటి పర్వదినాన్న భక్తులందరికీ మా శుభాకాంక్షలు. ఈ ముక్కోటి అనేది ధనుర్మాసంలో శుద్ధ ఏకాదశి వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. దీనికే ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది. కావున భక్తులందరూ తరించి స్వామివారి కృపకు పాత్రలవుతారని మరీ కోరుచున్నాం. ప్రకాశం జిల్లా కనిగిరి ఆర్యవైశ్య యువకుడిపై ఎస్ఐ అనుచిత ప్రవర్తన ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించింది మంత్రి బాలా వీరాంజనేయ స్వామి తెలిపారు. ఘటనకు బాధ్యుడైన ఎస్ఐని ఇప్పటికే వీఆర్కు పంపించారన్నారు. బాధితుడిని హోంమంత్రి ఫోన్లో పరామర్శించారు. ఘటన జరిగిన వెంటనే ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి ఎస్పీతో మాట్లాడారని తెలిపారు. కుదిల్లో ఒక పొరపాటున ఒక సంఘటన జరిగింది. ఆర్యవైశ్య వ్యాపారుల మీద అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ యొక్క దుందుడుకు చర్యల్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా గర్హించింది. సంఘటన జరిగిన రోజే మా జిల్లా పార్టీ అధ్యక్షులు ఉగ్ర నరసింహారెడ్డి గారు వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులతో మాట్లాడడం, అదేవిధంగా ఎస్ఐని కూడా మందలించి వారి మీద చర్యలు తీసుకోమని చెప్పి జిల్లా ఎస్పీ గారికి తెలియజేయడం జరిగింది.
ఎస్పీ గారు తిరుపతి నుంచి వచ్చిన తర్వాత వారిని వీఆర్ కూడా పిలవడం జరిగింది. మీరు చేయకపోయినా మార్కాపురం జిల్లా ఇచ్చాం, అయినప్పటికీ కూడాను ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఏదో విధంగా లబ్ధివంతుల ప్రయత్నాలు మానుకోండి. మీ యొక్క స్వలాభం కోసం కులాల్లో చిచ్చులు రేపట్టే పరిస్థితులు, కులాలను రెచ్చగొట్టే పరిస్థితులు మానుకోండి. కనిగిరి నగర పంచాయతీ ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు పర్వతనేని శ్రీధర్. నేను ఈరోజు మున్సిపల్ కమిషనర్ ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇచ్చిన సమస్య కొంచెం ఎక్కువగా ఉందని నాకు తెలిసింది. గౌరవ శాసనసభ్యుల వారు కూడా నాకు వచ్చిన వెంటనే చెప్పారు, ఇక్కడ వాటర్ సమస్య ఎక్కువగా ఉంది, ఇక్కడ ఎక్కువగా బీసీ, ఎస్సీ, ఎస్టీ కొంచెం ఈ ప్రజలు, మైనారిటీస్ ప్రజలు ఎక్కువగా ఉన్నారు, కొంచెం కష్టపడి వాళ్ళ కోసం పని చేయాలి, మీరు ఇక్కడ శానిటేషన్ని ముఖ్యంగా మీరు దృష్టి సారించాలి. శాసనసభ్యుల వారి ఆదేశాల ప్రకారం ఇక్కడ కనిగిరి మున్సిపాలిటీలో ప్రతి పని పేదవాడికి కానీ బడుగు అందరికీ కూడా ప్రతి పనిని దగ్గరుండి పని చేసి పంపిస్తాను. మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే వెంటనే పని అయ్యింది, మాకు తిప్పుకోవట్లేదు, ప్రతి పని కూడా మాకు చేసి పంపిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో మాజీ ఉప సర్పంచ్ పండ్ల కొట్టు భాష అనారోగ్యంతో మరణించడం జరిగింది. వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సంతాపం తెలిపారు జనసేన పార్టీ కొండపి నియోజకవర్గ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్. వారి పార్థివ దేహానికి సింగరాయకొండ మండల అధ్యక్షులు అయినపత్తిన రాజేష్, జరుగుమిల్లి మండల అధ్యక్షులు గూడ శశిభూషణ్ పలువురు సంతాపం తెలిపారు. కొండవీటి మోహన్ రంగా గారి సర్పంచ్ సభ్యులుగా కొండేటి నియోజకవర్గం సింగరాయకొండ మండలం సింగరాయకొండ జనసేన పార్టీ కొండవీటి మోహన్ రంగా గారికి నివాళులర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. కొండవీటి మోహన్ రంగా గారు అంటే కేవలం ఆస్కులంలో పుట్టాడనే తప్ప బడుగు బలహీన వర్గాల కోసం ఆర్ఎస్లో. హైదరాబాద్ సనత్ నగర్లో శ్రీ బ్రహ్మతంత్ర స్వతంత్ర పరకాల స్వామి మఠము, లక్ష్మీ హయగ్రీవ వెంకటేశ్వర శ్రీ మహాలక్ష్మి ఆంజనేయ సన్నిధి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఇది పరకాల మఠం సన్నిధి. పరకాల మఠం శ్రీ వైష్ణవ సిద్ధాంతంలో అతి ప్రాచీన మఠం, 700 ఏళ్ల కిందటిది. ఇది విశిష్టాద్వైత పరంపరను సాగిస్తుంది. దీనికి వచ్చి ఇప్పుడు గురువు పీఠాధిపతి శ్రీ అభినవ వాగీశ బ్రహ్మానంద శుద్ధ ప్రకాల స్వామి వారి ఆధ్వర్యంలో ఈ మఠం నడుస్తుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు స్వామివారిని ఉదయం 5 గంటల నుంచి దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంకటేశాయ నమః. మన మన్యం జిల్లా సీతంపేట గ్రామంలో వెలిచి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు 50 మంది భక్తులు వేచి ఉన్నారు. ఈ రోజు ముక్కోటి ఏకాదశి కానుందున అందరు భక్తులు విచ్చేసి ఉన్నారు. దగ్గర 8,000-5,000 మంది విచ్చేశారు. అందరికి ఘనంగా స్వామివారి దర్శనం అందరికి చాలా బాగా కుదిరింది. ఇక్కడ మా భక్తులు కూడా 150 మంది సేవకులు వచ్చాము.
సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ప్రజలను కోరారు. నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు ప్రశాంతవంతమైన వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వేడుకలు నిర్వహించుకోవాలని పలు సూచనలు చేశారు. ట్రాఫిక్, ట్రాన్స్పోర్ట్స్, క్రైమ్, షీ టీమ్స్తో పాటు పెట్రోలింగ్ విభాగాలకు చెందిన పోలీసులు ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తారని తెలిపారు. ఇప్పుడు మనకి రేపు 31 డిసెంబర్ ఉంది. అది కొత్త సంవత్సరం 2026 అది స్టార్ట్ అవుతుంది. సో మిగతా అన్ని రోజులు మనం ఎట్లాగో అది పబ్లిక్ సేఫ్టీ, సెక్యూరిటీ కాపాడుకోవడానికి పని చేస్తూ ఉంటాము. రేపు సాయంత్రం నుంచి రేపు లేట్ నైట్ వరకు, కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత, పుట్టిన తర్వాత కూడా కొద్దిసేపు వరకు ఇది పోలీస్ తరఫు నుంచి అది పకడ్బందీగా అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏముంది దట్ అది పబ్లిక్ అందరూ కూడా క్షేమంగా ఉండాలి. రోడ్ల మీద అల్లరిలు చేసుకోవడం, హై స్పీడ్ డ్రైవింగ్ చేసుకోవడం, ర్యాష్ డ్రైవింగ్ చేసుకోవడం అట్లాంటి కూడా చేయకండి. చాలా వరకు ప్లేసెస్ లోని వేరే వేరే ప్లేస్లలో పోలీస్ డిప్లాయ్మెంట్ ఉంటుంది. సో అట్లాంటి ఎవరైనా చేస్తే వాళ్ళ మీద అది ఖచ్చితంగా అది స్ట్రిక్ట్ యాక్షన్ కూడా ఉంటుంది. సో అందరికీ పబ్లిక్ కి మళ్ళీ చెప్తున్నాను దట్ పోలీస్ కి కోఆపరేట్ చేయండి. కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం మీతో పాటుగా అందరికీ కూడా సుఖమై ఉండాలని అది మాది కోరిక. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలంలో తుమ్మల చెరువు సాగునీటి ప్రాజెక్టు కింద నెల్లిపాక వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో 8 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కొనసాగుతున్నట్లు సొసైటీ కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు. బస్తాలు, తుర్పారా యంత్రాలు, లారీ లిఫ్టింగ్ సౌకర్యాలతో వేగంగా ప్రక్రియ జరుగుతుండగా ఇప్పటి వరకు 30,000 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి ఇంకా సుమారు 70,000 క్వింటాళ్ల కొనుగోలు చేయాల్సి ఉందని చెప్పారు. నా పేరు వెంకటేశ్వర్లు, సిఇఓ పిఎస్ఎస్ నెల్లిపాక, అశ్వాపురం మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మా సంఘ పరిధిలో 8 ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్నాం. ప్రతి సీజన్లో కూడా ఈ ఖరీఫ్ సీజన్లో ప్రతి సంవత్సరం ఇంతకుముందు చేసిన పరిగణలో తీసుకుంటే 1,00,000 క్వింటాలకి మేము ఎవ్రీ ఇయర్ రీచ్ అవుతున్నాం. బట్ ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం రైతులకి అకాల వర్షాల కారణంగా కోతలకు ముందు వర్షాలు పడి దిగుబడులు బాగా తగ్గాయి. ఈ టైంలో మేము దాదాపుగా మా ధాన్యం సేకరణ 60 నుంచి 70,000 క్వింటాలు సేకరణ చేసి ఉండాలి. బట్ ఇప్పటికి మాకు 30,000 క్వింటాలు మాత్రమే సేకరణ చేసాం. అంటే మా టార్గెట్లో ఇంకా 70% చేయాలి, 70% చేయాలి. కానీ ఇక్కడ ఉన్న ధాన్యం హీప్స్ ని పరిగణలో తీసుకుంటే అన్ని సెంటర్ల మీద కలిపి మా అంటే ఇంకొక 40,000 క్వింటాలు అవుతాయి అప్రాక్సిమేట్లీ. అంటే ఓవరాల్ గా 70 నుంచి 80,000 క్వింటాలు మాత్రమే అవుతున్నాయి. అంటే గతంలో మేము చేసిన ధాన్యం సేకరణ టార్గెట్ కంటే ఈ సంవత్సరం ధాన్యం సేకరణ టార్గెట్ తగ్గుతుంది. దానికి కారణం ఏంటంటే అకాల వర్షాలు పడి రైతులకి దిగుబడిని తగ్గటం వల్ల మాకు దాదాపుగా ఒక 20. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 టీవీ తెలుగు న్యూస్.